టెస్టిస్ చుట్టూరా ఉన్న పొరల్లో ఏదైతే నీరు చేరడం జరిగిందో ఆ నీటిని అంతా తీసేసి మళ్ళీ ఆ పొరల్లో నీరు చేరకుండా చేసే సర్జరీనే హైడ్రోసీల్ కి సర్జరీ చేస్తూ ఉంటాం. అండ్ ఈ సర్జరీ తర్వాత అధికంగా బెడ్ రెస్ట్ కానీ రెస్ట్ తీసుకోవడం కానీ పథ్యం కానీ ఏమీ అవసరం ఉండదు. పేషెంట్ అదే రోజు కూడా నడవగలరు, అదే రోజు కూడా తినగలరు, అండ్ అదే రోజు కూడా డిశ్చార్జ్ అవ్వగలరు. పేషెంట్ ఇంటికి వెళ్ళిన డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ రోజు నుంచే కూడా స్నానం కానీ తన రెగ్యులర్ పని కానీ అన్నీ చేసేసుకోవచ్చు. బట్ హైడ్రోసీల్ సర్జరీ జరిగిన తర్వాత ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చూసుకున్నట్లయితే మాత్రము మనకు ఆల్రెడీ స్క్రోటల్ స్కిన్ అంటే టెస్టిస్ దగ్గర ఉన్న చర్మం అనేది నార్మల్గా ఇక్కడ చర్మం అయితే ఫ్లాట్గా ఉంటుంది, కానీ అక్కడ చర్మం అంతా కొంచెం ముడతలుగా పొరలుగా ఉంటుంది. కాబట్టి ఆ లూజ్గా ఉన్న చర్మాన్ని టైట్ చేయడానికి స్క్రోటల్ సపోర్ట్ అనేది ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. స్క్రోటల్ సపోర్ట్ అంటే ఏంటి? జనరల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళు మనకు హర్నియా అనేది రాకుండా ఎట్లయితే టైట్గా వేస్తారో, లేదా కుస్తీ పట్టే వాళ్ళు ఏ విధంగా అయితే పేగులు జారకుండా లంగోట్ అనేది టైట్ గా వేస్తారో, అదే విధంగా హైడ్రోసీల్ సర్జరీ జరిగిన వాళ్ళు కూడా కొన్ని రోజుల వరకు మనకి టైట్ స్క్రోటల్ సపోర్ట్ అనేది వేయాలి. సో దట్ బాగా లూజ్ గా అయిపోయిన ఆ చర్మం కాస్త త్వరగా నార్మల్ స్టేజ్ కి వచ్చేదానికి ఈ స్క్రోటల్ సపోర్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ హైడ్రోసీల్ సర్జరీ తర్వాత మన సెంటర్ లో జరిగే దాంట్లో బయటికి కుట్లు అనేవి ఏమి ఉండవు. కాబట్టి తర్వాత డ్రెస్సింగ్స్ అని గానీ ఆర్ కుట్లు విప్పి తీసుకోవడాలనే టెన్షన్స్ ఏమీ పేషెంట్స్ గా ఉండవు. అండ్ పేషెంట్ తదుపరి రోజు నుంచే నెక్స్ట్ రోజు నుంచే తన నార్మల్ యాక్టివిటీస్ అన్ని కూడా స్క్రోటల్ సపోర్ట్ వేసుకొని అన్ని పనులు చేయగలరు.